నా పేరు అర్జున్ సాయి. నేను నక్షత్రంకి ఒక వర్షన్ రాశాను. ఆర్ఆర్ మూవీ మేకర్స్లో బాలకృష్ణ గారి శ్రీమన్నారాయణకి, డమరుకంకి అన్నిటికీ పనిచేశానండి రైటర్గా. ఈ సినిమా ఒక టిపికల్ కల్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లా ఉంటుంది. మీరు ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూడలేదు, అందుకే ఆ పోస్టర్స్ అన్నీ అలా కాంటెంపరీ డిజైన్ చేయించాం. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులు అందరూ పనిచేస్తున్నారు ఈ సినిమాకి. రసూల్ ఎల్లర్ గారు, థ్యాంక్ యూ సార్ ఈ స్క్రిప్ట్ని నమ్మినందుకు. రెజినా మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఈ స్క్రిప్ట్ నమ్మినందుకు. దిలీప్ గారు, థ్యాంక్ యూ సార్. బ్రహ్మన్న, థ్యాంక్ యూ. బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తున్నారండి. మెయిన్గా ఈ సినిమాకి ప్రాణం పోసింది ఒక చిన్న కథ తీసుకొని వస్తే, లేదు ప్రతి దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా చిన్న ఆర్టిస్ట్ పేరు చెప్తే, లేదు పెద్దోళ్ళు ఎందుకు ఇది చిన్నగా చేస్తావు, కథ బాగుంది కదా అని ఎంకరేజ్ చేసి ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చిన నవీన్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు ప్రతిసారి రుణపడి ఉంటానన్న. మేము మే ఫస్ట్ వీక్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తున్నామండి. కులు మనాలి. ప్రకాష్ రాజ్ గారు, నాజర్, బ్రహ్మానందం ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ మే ఫస్ట్ వీక్ నుంచి ఫస్ట్ షెడ్యూల్ అండి. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ వర్క్ చేస్తున్నారు. సాంగ్స్ కంపోజిషన్ జరుగుతుంది. 5 పాటలు ఉన్నాయి ఈ సినిమాలో. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చినందుకు. ఓకే, సో హరే రామ హరే కృష్ణ మూవీ పేరు. అండ్ ఎందుకు ఇలాంటి కిరీటాలు అండ్ బో అండ్ ఆరోతో పాటు మనం షూట్ చేసామని, ఇట్స్ అ వెరీ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక లవ్ స్టోరీ అండి. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ అర్జున్ సాయి నాకు వచ్చి ఇలాంటి ఒక కథ నరేట్ చేశారు నాకు. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ థ్యాంక్ నవీన్ రెడ్డి గారు. మంచి కాస్ట్ ఉందండి. బ్రహ్మానంద గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు. ద లాట్ ఆఫ్ గ్రేట్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ దిలీప్ ఆల్ ద వెరీ బెస్ట్. తన ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో I hope he goes on to make many more films and all hits. Rasul Gariki, I would like to wish him all the best. In fact, the entire team, Amni Gariki also. And Anup is doing the music. Anup music naku chala nachindi always, because he's given me the best music. So Pillalo ne Jeetam kuda, he's always given me the best music. So I'm really looking forward to the film. Thanks Andy. Oka HR lo pan chesina ammayi. కానీ షీస్ ట్రైంగ్ టు రివైవ్, ఒక ట్రెడిషన్ రివైవ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఏంటి అవన్నీ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అండి. అందరికీ నమస్కారం. మీడియాకి చాలా థ్యాంక్స్ అండి. నా పేరు దిలీప్ ప్రకాష్. ఇది నా ఫస్ట్ ఫిలిం. సో మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, టిపికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. బెస్ట్ కాస్ట్ అండ్ క్రూ కలిసి సినిమా చేస్తున్నారు. రసూల్ సార్, బ్రహ్మకడ్లి సార్, డైరెక్టర్ సార్, అండ్ ప్రకాష్ రాజ్ సార్, ఇంకా చాలామందితో ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది సినిమా. సో ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్, అండ్ ప్లీజ్ బ్లెస్ హరే రామ హరే కృష్ణ ఫిల్మ్ అండ్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను ఇవాళ హైదరాబాద్కి వచ్చాను. నాకు ఈ సినిమా ఇంకా డైరెక్టర్ గారు ఏమీ అవుట్లైన్ నాకు తెలీదు, బట్ దీంట్లో మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను మాత్రం నాకు తెలుసు. ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, నాజర్ గారు ఉన్నారు, హీరో హీరోయిన్ గారు అందరూ ఉన్నారు, నాకు తెలుసు. కానీ నాకు నిజంగానే స్టోరీ గురించి తెలియదు, కానీ బట్ చాలా బాగుంటుందని నాకు నా నమ్మకం ఉంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మెయిన్ ప్రొడ్యూసర్ గారికి, ఎందుకంటే నేను 4 years గ్యాప్ తీసుకున్నాను, మళ్ళీ రీఎంట్రీ ఈ సినిమాతో మళ్ళీ తెలుగులో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్ గారికి కూడా. మళ్ళీ ఈ సినిమాలో మంచి టెక్నీషియన్స్, మన కెమెరామెన్ గారు అందరూ ఇదొక మంచి సినిమా అవుతుంది ఆ నమ్మకం నాకుంది. ఇంకా ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది సినిమా. బట్ నా రియాక్షన్ ఏంటంటే, ఫస్ట్ ఇదేదో హిందీ సినిమా తీస్తే బాగుంటుంది, మన తెలుగు ఆడియన్స్కి యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదంటే చాలా బాగుంటుందని ఐ వాజ్ కన్విన్స్డ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. అయితే మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చి చాలా చేంజ్లు అవి చేసి తీసుకొచ్చి వినిపించాడు. దెన్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అంటే నాకు జనరల్గా ఈ రెగ్యులర్ ఫిల్మ్స్ అవి చేయడం కంటే ఒక మంచి
ఫ్రెష్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి చేయడం చాలా ఇంట్రెస్ట్. సో నెక్స్ట్ టైం వచ్చి విన్నప్పుడు నాకు చాలా నచ్చింది సినిమా. బట్ నా డౌట్ ఏంటంటే దీన్ని సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్లు దొరుకుతారా లేదా, లేకపోతే ఆర్టిస్టులు దీనికి డేట్స్ ఇస్తారా లేదా, రకరకాల డౌట్స్ ఉన్నాయి. అంటే ఈ మధ్యన కొత్త సినిమాలు మౌంట్ చేయాలంటే, ఫ్రెష్ సబ్జెక్టులు మౌంట్ చేయాలంటే పెద్ద డిఫికల్టీ అయిపోయింది బాగా. బట్ సమ్హౌ ఈ గాట్ ఫెంటాస్టిక్ సపోర్ట్ నవీన్ రెడ్డి గారు. దాన్ని నేను ఆయన సపోర్ట్ చేసినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను, షాక్ అయ్యాను. అండ్ రెజీనా బీయింగ్ సచ్ ఏ మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్, she accepted this kind of film. I was really surprised, very pleasantly surprised. So, and ఈ kind of films which are going to be really really good films. ఇప్పుడు హిందీలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. They are there because there is a different films కూడా సపోర్ట్ వస్తుంది కాబట్టి. సో ఇలాంటి సినిమాల్ని మెయిన్ స్ట్రీమ్ ఆర్టిస్టులు కూడా ఒప్పుకొని, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ టెక్నీషియన్లు ఒప్పుకొని చేస్తే మన ఫిల్మ్కి ఒక మంచి సినిమాలు తీసే అవకాశం కూడా దొరుకుతుంది. మీడియా అందరికీ నమస్కారం అండి. నా పేరు నవీన్ రెడ్డి. ఫస్ట్ యాక్చువల్గా ఈ స్టోరీ బ్రదర్ అర్జున్ సాయి చెప్పబట్టి 1.5 year నుంచి ఫైన్ ట్యూనింగ్స్ అన్నీ అయిపోతూ మేము అనుకుంటూ ఉన్నాం లో బడ్జెట్ మూవీ అన్నాడు. సరే బ్రదర్ అన్నాను. సో కాస్టింగ్ అంటే చిన్న చెప్పాడు. నేను చెప్పాను స్టోరీ బాగుంది బ్రదర్, మనం మంచిగా చేద్దాము, రెజీనా గారిని అడుగుదాము, దిలీప్ ప్రకాష్ని అడుగుదాము. ఆల్రెడీ దిలీప్ ప్రకాష్ క్రేజీ బాయ్ అని కన్నడ మూవీ చేస్తున్నాడు. సరే ఇంకా నెక్స్ట్ ఫోటోగ్రఫీ విషయానికి వచ్చింది. రసూల్ గారు ఒప్పుకుంటే చేస్తాను తమ్ముడు, లేకపోతే లేదని చెప్పాను. అన్నయ్య రసూల్ గారు ఏమో 1 year నుంచి పడుతున్నాను, ఫైన్ ట్యూనింగ్స్ అవుతున్నాయి అన్నాడు. రసూల్ సార్ బ్లెస్సింగ్స్ అడిగాము, ఈ స్టోరీ నచ్చిందని చెప్పారు. ఆఫ్టర్ రసూల్ సార్ కమిట్మెంట్ అండ్ అంటే బాగుంది నవీన్ ముందుకెళ్ళండి అన్న తర్వాతనే హానెస్ట్ చెప్తున్నాను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను. అండ్ ఐఎమ్ ఏ న్యూ ప్రొడ్యూసర్ టు దిస్. ఇంకోటి ఏంటంటే మాకు బేసిక్గా ఈ మూవీ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది నాకంటే రసూల్ గారు ఒకటి, ఇంకోటి ప్రకాష్ రాజ్ గారు. స్టోరీని వినగానే నచ్చి అరే ఇలాంటి స్టోరీస్ లేవు, చెయ్యండిరా, మీరు ముందుకెళ్ళండి, మీరు పిల్లలు కొత్తగా వచ్చారు, కొత్త డైరెక్టర్, కొత్త తెలుగుకి అంటే కన్నడలో అతను చేశాడు ఆల్రెడీ, తెలుగులో కొత్త, మీరు ముందుకెళ్ళండి కొత్త పిల్లలంతా అంటే సరే సార్ మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే, మీ అంత ఎల్డర్స్ మీరు అంత పెద్దవాళ్ళంతా బ్లెస్సింగ్స్ ఇస్తే ముందుకెళ్తామని చెప్పి ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. మా అంత ఎల్డర్స్ మధ్యలోకి రెజీనా గారిని ఒకసారి అడిగాం, మేడం మరి చూడండి అని చెప్పేసి అడిగితే రెజీనా గారు స్టోరీని వేసేసి చాలా బిజీగా ఉన్నా కానీ ఆల్మోస్ట్ ఈజ్ డూయింగ్ 11 movies అయినా కానీ మా మూవీ నచ్చి తను ఈ మూవీ యాక్సెప్ట్ చేసి డేట్స్ ఇస్తుంది. ఓకే. అండ్ దిలీప్కి ఆల్రెడీ కన్నడలో కూడా ఇంకో 2 movies ఉన్నాయి శశాంక్ మోహన్ గారితో వారితో, అయినా కానీ మేము టైం తీసుకున్నాము. బేసిక్ ఏంటంటే అండి ఆమని గారిని అడిగాం మరి మేడం అంటే షీ సైడ్ లేదండి నేను ఫుల్ టైమ్గా దీనికి స్టోరీ గురించి చెప్పకపోయినా కానీ ఈ కాస్ట్ క్రూ అండ్ టెక్నీషియన్స్ అందరినీ చూశాక షీ సైడ్ ఎస్ నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అండ్ ముఖ్యంగా ఇంకోటి బ్రదర్స్ అందరికీ చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ తెలుగు ఫిలిం, దిస్ ఈజ్ ఏ తమిళ్ ఫిలిం ఆల్సో. దిస్ ఈజ్ ఎ బైలింగ్వల్ మూవీ. మా వాళ్ళు చెప్పడం మర్చిపోయారు, ఇది తెలుగు తమిళ్ మూవీ అండి, స్ట్రైట్ ఫిలిమ్స్ చేస్తున్నాము. అండ్ మాకు ఇప్పుడు వచ్చేసేసి అంతా రసూల్ గారు, ప్రకాష్ రాజ్ గారు, నాజర్ గారు, ఆమని గారు అండ్ చాలా పెద్ద టీం ఉందండి. అలీ గారు ఉన్నారు, కోట శ్రీనివాసరావు గారు, అలీ గారు అందరూ ఉన్నారు, బ్రహ్మానంద గారు ఉన్నారు. మాకు ఇంకో సైడ్ నుంచి ఏంటంటే మ్యూజిక్ వచ్చేసేసి అనూప్ గారు ఇస్తున్నారు. ఆల్రెడీ అనూప్ గారి దగ్గర కమిట్మెంట్ మేము ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాము, అనూప్ గారు కూడా ఓకే అన్నారు. ఆర్ట్ డైరెక్టర్ వచ్చేసి బ్రహ్మకళ్ళి గారు, మా పెద్దన్నయ్య చంటి గారు, కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్ దీనికి. సో ఎంటైర్ పెద్ద టీంతో మేము ముందుకు వెళ్తున్నామండి. అండ్ విత్ మీడియా బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ మేము ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాం. సో వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ అనేవి ప్లస్ మీ సపోర్ట్ అనేది మాకు అందరికీ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము.